ఇదే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు చంద్ర రామారావు గారి నాయకత్వాన్ని వస్తున్నటువంటి వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక అసోసియేషన్స్ వాళ్ళందరికీ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం అండి. ఒక 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే సార్ మీట్ అయిన తర్వాత మనందరితో ఆత్మీయ కలిసి ప్రారంభిస్తారు. రామారావు చైర్మన్ ఆఫ్ ప్రీవియస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి నిన్నటి వరకు ఉన్నారు. ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. కృష్ణా స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను ముందుకు వచ్చాను. నామినేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేశాను. తర్వాత ఈ ముందుకు వచ్చి ఈ యొక్క సమస్యలు ఆల్రెడీ దగ్గర నుండి చూశాను కాబట్టి ఇన్ని రోజులు క్యాంపెయినింగ్ చేసి దగ్గరకు వెళ్ళి సమస్యలు ఏంటో తెలుసుకున్నారు. అధ్యాపకులు ఉపాధ్యాయులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. మీకు తెలుసు పాండమిక్ 19 పాండమిక్ సిచ్యువేషన్లో అనేక ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు. అంతేకాకుండా వాళ్ళ యొక్క సమస్యలు అనేకం ఉన్నాయని చెప్పారు. వాటిల్లో ప్రధానమైనది సిపిఎస్ సిస్టమ్. అంటే సిపిఎస్ సిస్టమ్ని రద్దు చేసి ఓపీఎస్ సిస్టమ్ని పునరుద్ధరించాలని చెప్పి చాలామంది కోరుకోవడం జరిగింది. దానికి ఒక ప్రధాన ఎజెండా చేసుకుని నేను శాసనమండలిలో తప్పకుండా దాని మీద ఒక స్పందించి దాని యొక్క పరిష్కారం దిశగా నేను ఆర్గ్యూ చేస్తానని, వాయిస్ వినిపిస్తానని, దాన్ని పునరుద్ధరించడానికి నేను ఎల్లవెల్లలా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకున్నాను. అంతేకాకుండా కొంతమంది టీచర్స్కి ఆర్థికమైన సహాయం చేయాలా, అధ్యాపకులకు సహాయం చేయాలా, వాళ్ళకి సహాయం చేయాలంటే కొంత వెల్ఫేర్ ఫండ్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. వెల్ఫేర్ ఫండ్ని క్రియేట్ చేయాలంటే సొంత డబ్బులతో నా యొక్క సొంత డబ్బులతో ₹1,00,00,000 ఫండ్ని క్రియేట్ చేసి దానిని బ్యాంకులో వేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో అధ్యాపకులకు కానీ టీచర్స్కి కానీ ఆర్థికమైన సహాయం చేయాలని చెప్తున్నాను. సెకండ్ ఎజెండాగా పెట్టుకున్నాను. అంతేకాకుండా మున్సిపల్ టీచర్స్కి యూనిఫైడ్ స్కూల్స్ ఏకీకృత విధానం అనేది అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లో వెళ్తే ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ యొక్క సర్వీస్ ల్యాప్స్ అయిపోతుంది. దాన్ని కూడా ఒక కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఏకీకృత విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కూడా ఒక ఎజెండాగా పెట్టుకుని దాని మీద కూడా నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాను. అంతేకాకుండా అధ్యాపకులకి సొంత బిల్డింగులు లేవు. కొన్ని యూనియన్స్కే బిల్డింగులు ఉన్నాయి. అధ్యాపకులకి బిల్డింగులు లేవు కాబట్టి ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అది వాళ్ళందరికీ కూడా టీచర్స్ అందరికీ కూడా అధ్యాపకులందరికీ కూడా అంకితం చేయాలని చెప్పేసి దాని ద్వారా అక్కడ కూర్చుని వాళ్ళ యొక్క సమస్యలు డిస్కస్ చేసి ప్రభుత్వానికి విన్నపం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది, చర్చించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ఒక ఎజెండాలో పెట్టుకుని దాని మీద కూడా నేను ఒక ప్రయత్నం చేసి దాన్ని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి మా వాళ్ళందరికీ అధ్యాపకులందరికీ కూడా ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా డిఏలు అనేక బకాయిలు ఉన్నాయి. డిఏలు 2018 నుంచి డిఏ అనేది రిలీజ్ కాలేదు. దాని మీద కూడా ఒక రిప్రజెంటేషన్ చేసి మీ అందరి తరఫున ఒక రిప్రజెంటేటివ్గా నేను శాసనమండలిలోకి వెళ్ళి దాని మీద పరిష్కారం ఆలోచిస్తాను. దాని మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి డిఏలు కూడా రిలీజ్ చేయడానికి నేను ముందుండి పోరాటం చేస్తానని. అంతేకాకుండా మహిళా ఉపాధ్యాయులకి సెలవులు లీవ్స్లో ఒక వ్యత్యాసం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ లీవ్స్ కన్నా స్టేట్ గవర్నమెంట్ లీవ్స్ తగ్గించి ఇచ్చారని చెప్తున్నారు. ఆ లీవ్స్ విషయంలో కూడా వ్యత్యాసాన్ని సమన్వయం చేసుకొని దాన్ని కూడా ఒక సమస్యగా నేను గవర్నమెంట్కి వినియోగించుకొని పోరాటం చేస్తానని. అంతేకాకుండా అనేక సమస్యలు వస్తానే ఉంటున్నాయి. టీచర్స్కి కానీ అధ్యాపకులకు కానీ అనేక సమస్యలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకొని నేను ఆ సమస్య మీద పోరాడతాను. ఆ సమస్యను గవర్నమెంట్కి తీసుకెళ్తాను. అవసరమైతే అందరూ సహాయ సహకారాలతో పోరాటం చేస్తానని చెప్పి కూడా మీ అందరం కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కొన్ని సమస్యలు చెప్పలేని సమస్యలు కొన్ని ఉన్నాయి. టీచర్స్కి కొంత పని ఒత్తిడి ఉంది. పని ఒత్తిడి కూడా ఒక ఇష్యూగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మెరిట్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారు. దాని మీద కూడా ఒక ఇష్యూ నేను తీసుకొచ్చి అందరూ సహాయ సహకారాలు దాన్ని కూడా పరిష్కార మార్గం ఆలోచిస్తానని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు
నేను తెనాల్లో ఉంటాను, ఎల్లవెల్లలా మీ అందుబాటులో ఉంటాను. లోకల్ క్యాండిడేట్ని సమస్యలో పుట్టి పెరిగాను. సమస్యలో పుట్టి పెరిగి ఆ యొక్క విద్యా రంగంలో ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ యొక్క లోకల్ అంటే కృష్ణా గుంటూరులో ఉన్న సమస్యలు నాకు ఆ ఇబ్బంది పడే సమస్యలు నాకు దగ్గరుండి చూశాను కాబట్టి నేను ఎల్లవెల్లా లోకల్లో ఉన్నాను కాబట్టి లోకల్ అభ్యర్థికే తెలుసు కాబట్టి ఆ సమస్యలు నేను దాని మీద పోరాటం చేస్తానని చెప్పి నేను పుట్టింది ఎడ్యుకేషన్లో కాబట్టి నన్నే ఆదరించాలని చెప్పి మీ యొక్క ప్రథమ ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపిస్తే ఎల్లవేళలా మీకోసం నేను కష్టపడి పనిచేస్తానని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు విజయలక్ష్మి. రామారావు గారు సతీమణి నేను. ఎందుకంటే ఈ 30 ఇయర్స్ ప్రయాణంలో ఆయన వెనకాల ఆయన సపోర్ట్గా అనేది నేను కూడా కొంచెం ఆ భాగ్యం నాకు కూడా దక్కింది. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి కూడా ఎన్నో ఎడ్యుకేషన్ సంస్థలు స్థాపించి ఎంతోమందికి అంటే టీచర్స్ ఉద్యోగాల పోస్టులు వచ్చింది. అలాగే ఎంతోమంది ప్రిన్సిపల్స్ చేసిన తర్వాత ఆయనకే వచ్చి ఎంతోమంది స్టూడెంట్స్ తీర్చిదిద్ది ఎంతోమంది పేద స్టూడెంట్లు కూడా హెల్ప్ చేసిన తర్వాత ఆయనకే ఉంది. ఎందుకంటే తెనాలి దగ్గర ఉన్నటువంటి చక్రాయపాలెంని చిన్న పల్లెటూరులో పుట్టి వెనకమాల వాళ్ళ పేరెంట్స్ ఎవరికి చదువులేదండి. ఆయనే చదువుకుని విద్యా సంస్థలు స్థాపించి ఆ విద్యా సంస్థలు అనేక మంది ఉద్యోగ అవకాశాలు ఇచ్చి అనేక మంది పేదలకు చదువులు తెప్పించి అనేక మంది టీచర్స్తో ఉన్నటువంటి అనుబంధంతో ఆయన పుట్టింది గుంటూరు డిస్టిక్ అయితే ఆయన అత్తగారి కృష్ణా డిస్టిక్ అంటే మా పుట్టింది కృష్ణా డిస్టిక్. అక్కడ ఏ సందులో ఏ స్కూల్ ఉందనేది నాకు తెలుసండి. గుంటూరు డిస్టిక్లో ఏ సందులో ఏ స్కూల్ ఉంది, ఏ స్కూల్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము మన గవర్నమెంట్ స్కూల్స్ చాలా చోట్ల చూసామండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బిల్డింగ్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే టీచర్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎన్నో తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి కాబట్టి అంటే మన ఊరు సమస్యలు మనకే తెలుస్తాయి కానీ వేరే జిల్లాలో నుంచి వచ్చేసి ఇక్కడ కండక్ట్ చేస్తే వాళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి మనందరం కూడా చంద్ర రామారావు గారిని సపోర్ట్ చేసి చంద్ర రామారావు గారిని గెలిపించుకుంటే మనందరికీ అందుబాటులో ఉంటారు. అనేక విద్యా సమస్యల్లో ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తే గెలిపించుకోవాల్సిందిగా కృష్ణా డిస్ట్రిక్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క టీచర్స్ అందరికీ లేడీ మహిళా టీచర్స్ కానివ్వండి, జెంట్స్ టీచర్స్ కానివ్వండి, ఎవరి ఉపాధ్యాయులు అందరికీ కూడా నేను పేరు నమస్కారాలు చేసుకుంటూ అంటే రిక్వెస్ట్ చేస్తున్నానండి ఒక అవకాశం ఇస్తే. ఎందుకంటే మనమేమి స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదండి. సొంత మనీతోటి ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేస్తారంటే ఏకైక వ్యక్తి. ఎందుకంటే ఒక వ్యక్తి అంటే మనం ఓటు వేసేటప్పుడు ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఎలాంటి వ్యక్తి, ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే ఆయన క్యారెక్టర్ ఎలాంటిది, ఆయన మనస్తత్వం ఎలాంటిదని తెలుసుకుని మనం ఓటేయడం మన హక్కు. ఓటేయడం మన జన్మ హక్కు అండి. అలాగే మనకి ఏమైనా పనులు చేయకపోతే నిలదీయడం కూడా మన జన్మ హక్కు. రెండింటిని కూడా ప్రతినిధించి ఉపయోగించుకుని ఆయన ఒక అవకాశం చంద్ర రామారావు గారి గురించి సపోర్ట్ చేయవలసిందిగా కృష్ణా గుంటూరు టీచర్స్ అందరికీ కూడా మేము పేరు విన్నవించుకుంటా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.